ఇది కేక్ కట్ చేసిన చాకు చాకు క్యాండిల్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఒక చిన్న కవిత చెప్తారక్క, మళ్ళీ కేక్ కట్ చేస్తారు. కూర్చోండి. ఓం శాంతి. వేదిక పైన ఉన్న విశ్వ కళ్యాణకారి భవన్ ఇన్ఛార్జి అయినటువంటి హేమా బెహెన్జీ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అక్కయ్యలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. ఓర్పులోను నేర్పులో తనకు తానే సాటి స్త్రీ. భూదేవి అంత సహనము, రుద్రమదేవి అంత పరాక్రమము, సీతాదేవి అంత సౌశల్యము ఉన్న నేటి మేటి శ్రీమూర్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. సహనములో భూమాత, వాత్సల్యంలో తల్లిగా, విద్యలో సరస్వతిగా, సాహసంలో రుద్రానిగా, అడుగు అడుగున నీ సత్కారం లేనిదే సాగునా ఈ జగం. ఓ తరిణి నీకు శతకోటి వందనాలు, శతకోటి వందనాలు, శతకోటి వందనాలు. ఓ మహిళ, కష్టంలో ముందుండి, బాధలో పక్క నుండి, విజయంలో వెనుక నుండి, ఎల్లప్పుడూ పక్క నుండి ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లిగా, భార్యగా ఇలా రకరకాలుగా అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అన్నీ అందిస్తున్న శ్రీమూర్తులందరికీ అభినందనలు అభినందనలు అభినందనలు. సృష్టించే శక్తి ఉన్న రూపము బ్రహ్మ, సంరక్షించే శక్తి ఉన్న రూపము విష్ణువు, అంతం చేయగల శక్తి ఉన్న రూపము శంకరుడు. ఈ మూడు శక్తుల కలగలిసిన రూపమే శ్రీ. ఎందుకంటే మనల్ని సృష్టించేది శ్రీ, మనల్ని సంరక్షించేది శ్రీ, మనము తప్పు చేస్తే మనల్ని మన్నించేది కూడా శ్రీ. కనుక మనం ఆ త్రిమూర్తులు ఎలా పూజిస్తామో శ్రీమూర్తిని కూడా అలాగే గౌరవించాలి. కనుక గురువు స్థానంలో ఉన్నటువంటి హేమా బెహెన్జీ గారికి ఆత్మలందరూ కలిసి చేసే చిరు సత్కారము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. మాకందరికి గురువు మీరు కదక. మర్కేసి పెట్టినా
శాంతి. వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాం. రాళ్ళే రాళ్ళే కూర్చో కూర్చో Palma. ఎవరికన్నా వాళ్ళగా అనేక రుగ్మతల నుండి విముక్తులు కండి భగవంతుని యొక్క శక్తులు సర్వశక్తులను నింపుకొని మన యొక్క గృహస్థ జీవితాన్ని సుందరంగా సుఖశాంతిమయంగా తయారు చేసుకోవడానికి రండి, చేయండి, త్వరపడండి. సమయం ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఏదైతే మనం శివుడికి అభిషేకం చేస్తున్నామో శివలింగంపై మనం వేసే పాలు, పెరుగు మరియు పంచామృతాల యొక్క అర్థం భగవంతుని స్మరించేటప్పుడు మన మనసును కూడా అంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఈ శరీరమును ఘోర చీకటిలో సత్యం ధర్మం ధరించి అజ్ఞానం వైపు కొత్త ముద్దాడుతున్న సమయంలో పరంజ్యోతి స్వరూపుడైన పరమశివుడు సృష్టిపై అవతరించి సత్య జ్ఞానమును సహజ రాజయోగాలను నేర్పించి మానవులను కలియుగ చీకటి నుండి సత్యుగమనే వెలుగులోకి నడిపించిన దాని గుర్తు మహాశివరాత్రి. వర్తమాన సమయంలో పరమశివుడు ఈ కార్యం జరుగుతూ ఉన్నది. ఆత్మిక సోదరు సోదరులారా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పాల్గొనండి. మీకు దగ్గరలో ఉన్న మా సేవా కేంద్రానికి విచ్చేయండి. జమ్మలమడుగు రోడ్డు మరియు వయం మార్గాలని ఓం శాంతి నగర్. మన సమయంలో పరమశివుని ఈ కార్యం జరుగుతూ ఉన్నది. మీకు సమీపంలో మా సేవా కేంద్రం ఉన్నది. వెనకాల అది కట్ట వెనకాల అది కనపడుతుంది. ఓం శాంతి. బాబా ఏ కుకురాలు వెరైటీగా మంచుతో మంచులింగం మాదిరి
కొంతమంది ఈ రెండు కుర్చీలలో ఉన్న మహిళలందరూ రండి, ఇట్లా అందరూ పట్టలేరు కాబట్టి రండి రండి దాని మధ్యలో పెట్టుకోది. రండి ఈ పక్కకి రండి. మీరందరూ ఉన్నట్టుగా భావించండి స్టేజ్ పైన. మధ్య మధ్యలో ఫోటోస్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. బాబా की जय, बाबा की जय, ब्रह्मा बाबा की जय, त्रिमूर्ति शिव जयंती की जय, भारत माता की जय. ओम शांति ओम शांति. అందరి తరఫున బాబా తరఫున కృష్ణవే మొక్కలకు 2 కేకులు. ఎందుకు తెలిసిన శివక్కని కృష్ణవే మొక్కలు శివక్క సేవకు వెళ్ళారు కదా. ఫిల్టర్గా వస్తుంది. ఆఫ్ కాలేదు. ఆఫ్ కాలేదు, ఇంకా ఆఫ్ చేయలేదు. కింద ఏదైనా పెట్టినా ఓనీలే వదిలేసి. అన్నయ్య స్టాండ్ పీసెస్ అన్న ఇద్దరు అందరూ మీ స్థానంలో
స్థితిలో ఉండే అభ్యాసం చేసి విదేహి కర్మాతీత నష్టామోహ స్థితి స్వరూప స్థితిని ప్రాప్తి చేసుకునే లక్ష్యాన్ని పెట్టుకుంటాను. నేను జ్వాలాముఖి యోగ తపస్య ద్వారా కఠిన సంస్కారాల యొక్క అంశాలను కూడా భస్మం చేస్తాను. సంకల్పాలలో వ్యర్థం మరియు జీవితంలో సాధారణతను సమాప్తం చేస్తాను. మనస వాచ కర్మణ స్వభావ సంస్కారాలు సంబంధం మరియు సంపర్కంలో సంపూర్ణ పవిత్రత యొక్క ధారణ చేస్తూ ఉంటాను. అమృత వేళ నుండి రాత్రి వరకు బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్యను పాలన చేస్తూ సదా అకస్మాత్ మరి ఎవరిది యొక్క శ్రీమతం అనుసారంగా బిందువు పెట్టే అభ్యాసం చేస్తాను. బాబాను నా సహచరునిగా చేసుకుంటాను. సత్యత యొక్క శక్తిని పెంచుకోవడం కొరకు నేను స్వచ్ఛమైన హృదయం, విశాల హృదయం, దయా హృదయంగా నేను మరియు నాదిని త్యాగం చేసి నిమిత్త నిర్మాణ మరియు నిర్మల వాణి స్వరూపంగా అవుతాను. విశ్వం యొక్క దుఃఖి అశాంతి ఆత్మలకు శాంతి శక్తి సకాశ్ మరియు వైబ్రేషన్ల నుంచి శాంతి దేవభవ స్వరూపంగా అవుతాను. ఓం శాంతి. త్రిమూర్తి శివ జయంతికి, 89వ త్రిమూర్తి శివ జయంతికి, శివ పరమాత్మకి, ప్రజాపిత బ్రహ్మ బాబాకి, జగన్మాత జగదాంబ సరస్వతికి, శివశక్తి పాండవ సేనకి వందే వందే. త్రిమూర్తి శివ జయంతికి, తండ్రి బిడ్డల జయంతికి, 88వ త్రిమూర్తి శివ జయంతికి ఓం శాంతి. ఓం శాంతి. అదే కమెంట్స్ लिंगास्थकमिदं पुण्यं यः पठेच्छिव सन्निबोधते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकमेवं शिवात्मनम् त्रिशूलैः वेदपत्रैश्च शुभैः तव पूजां करिष्यामि। जय शिवात्मनम् विकन्या महादानं तिलपर्वतकोटयः वारे प्रतिमार्पणम् ఇక్కడేమైనా ఉందా జెండా? అందరు పోతున్నారా?
కూర్చోండి. ఇది కేక్ కట్ చేసి చాకు క్యాండిల్ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఒక చిన్న కవిత చెప్తానక్క, మళ్ళీ కేక్ కట్ చేస్తాను. కూర్చోండి అక్క. ఓం శాంతి. వేదిక పైన ఉన్న విశ్వ కళ్యాణకారి భవన్ ఇన్ఛార్జి అయినటువంటి హేమా బెహెన్జీ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అక్కయ్యలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. ఓర్పులోను నేర్పులో తనకు తానే సాటి స్త్రీ. భూదేవి అంత సహనము, రుద్రమదేవి అంత పరాక్రమము, సీతాదేవి అంత సౌశల్యము ఉన్న నేటి మేటి శ్రీమూర్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. సహనములో భూమాత, వాత్సల్యంలో తల్లిగా, విద్యలో సరస్వతిగా, సాహసంలో రుద్రానిగా, అడుగడుగున నీ సత్కారం లేనిదే సాగునా ఈ జగం. ఓ తరిణి నీకు శతకోటి వందనాలు, శతకోటి వందనాలు, శతకోటి వందనాలు. ఓ మహిళ, కష్టంలో ముందుండి, బాధలో పక్క నుండి, విజయంలో వెనుక నుండి, ఎల్లప్పుడూ పక్క నుండి ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లిగా, భార్యగా ఇలా రకరకాలుగా అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అన్నీ అందిస్తున్న శ్రీమూర్తులందరికీ అభినందనలు అభినందనలు అభినందనలు. సృష్టించే శక్తి ఉన్న రూపము బ్రహ్మ, సంరక్షించే శక్తి ఉన్న రూపము విష్ణువు, అంతం చేయగల శక్తి ఉన్న రూపము శంకరుడు. ఈ మూడు శక్తుల కలగలిసిన రూపమే శ్రీ. ఎందుకంటే మనల్ని సృష్టించేది శ్రీ, మనల్ని సంరక్షించేది శ్రీ, మనము తప్పు చేస్తే మనల్ని మన్నించేది కూడా శ్రీ. కనుక మనం ఆ త్రిమూర్తులు ఎలా పూజిస్తామో శ్రీమూర్తిని కూడా అలాగే గౌరవించాలి. కనుక గురువు స్థానంలో ఉన్నటువంటి హేమా బెహెన్జీ గారికి ఆత్మలందరూ కలిసి చేసే చిరు సత్కారము. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మీకందరికీ చెయ్యాలి. మాకందరికి గురువు మీరు కదకా.
శివ పరమాత్ముని అవతరణ భారతదేశంలో శివ పరమాత్ముని అవతరణ భారతదేశంలో చెప్పండి చెప్పండి ఓం శాంతి ఓం శాంతి మనమంతా ఆత్మస్వధర్మం శాంతి కొరకు యోగం చేసి పవిత్రత కొరకు శాంతి సాగరుడు శివ పరమాత్ముని అవతరణ వందే వందే శివశక్తి పాండవ సేనాకి శివశక్తి పాండవ సేనాకి ఓం శాంతి చెప్పండి మీరు ఎవరు అందరికీ పూలి పూలి ఇవ్వండి అందరికీ పైకి రండి పైకి రండి ఓం శాంతి అందరు లేచి నిల్చుకోండి అతను మీ స్థానంలో పరిస్థితి స్థితిలో ఉండే అభ్యాసం చేసి విదేహి కర్మాతీత నష్టామోహ స్థితి స్వరూప స్థితిని ప్రాప్తి చేసుకునే లక్ష్యాన్ని పెట్టుకుంటాను. నేను జ్వాలాముఖి యోగ తపస్య ద్వారా కఠిన సంస్కారాల యొక్క అంశాలను కూడా భస్మం చేస్తాను. సంకల్పాలలో వ్యర్థం మరియు జీవితంలో సాధారణతను సమాప్తం చేస్తాను. మనస వాచ కర్మణ స్వభావ సంస్కారాలు సంబంధం మరియు సంపర్కంలో సంపూర్ణ పవిత్రత యొక్క ధారణ చేస్తూ ఉంటాను. అమృత వేళ నుండి రాత్రి వరకు బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్యను పాలన చేస్తూ సదా అకస్మాత్ మరి ఎవరిడి యొక్క శ్రీమతం అనుసారంగా బిందువు పెట్టి
అభ్యాసం చేస్తాను. బాబాను నా సహచరునిగా చేసుకుంటాను. సత్యత యొక్క శక్తిని పెంచుకోవడం కొరకు నేను స్వచ్ఛమైన హృదయం, విశాల హృదయం, దయా హృదయంగా నేను మరియు నాదిని త్యాగం చేసి నిమిత్త, నిర్మాణ మరియు నిర్మల వాణి స్వరూపంగా అవుతాను. విశ్వం యొక్క దుఃఖి, అశాంతి ఆత్మలకు శాంతి శక్తి, సకాశ్ మరియు వైబ్రేషన్ల నుంచి శాంతి దేవభవ స్వరూపంగా అవుతాను. ఓం శాంతి. త్రిమూర్తి శివ జయంతికి, 89వ త్రిమూర్తి శివ జయంతికి, शिव परमात्मा की, प्रजापिता ब्रह्मा बाबा की, जगन्माता जगदम्बा सरस्वती की, शिवशक्ति पांडव सेना की, वंदे वंदे। त्रिमूर्ति शिव जयंती की, तंत्री बिड्डల जयंती की, 89వ त्रिमूर्ति शिव जयंती की। ओम शांति, ओम शांति, ओम शांति। అదే